హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఇంటి ఎనకాల ఆవు ఈనిందండి. పాపం ఎంత కష్టపడిందో, ఆ కష్టం చూస్తే ఒక లేడీ గూని ఎంత కష్టపడిద్దా అని అప్పుడు అనిపించింది. మనం హాస్పిటల్‌లో డాక్టర్ల మధ్యన ఇదవుతాము. కానీ తనని చూస్తే అబ్బో! చాలా బాధేసింది. అక్కడున్న వాళ్ళందరూ స్పందించారండి. మొత్తం తను వచ్చి లాగేశాడు ఒక అబ్బాయి వచ్చి. చాలా హెల్ప్ చేశారు. అరుస్తూ, మూలుగుతూ చాలా ఇబ్బంది పడింది. నిజంగా ప్రకృతి మాత గొప్పదండి. ఎందుకంటే నోరు లేని జీవాలకి ఆమె దిక్కు అంటారు చూడండి. అలానే అనిపించింది. ఎంత రక్తం పోయిందో నాకైతే అస్సలు నిజంగా ఎంత గొప్పది తల్లి. అంత కష్టపడి కన్నాకుని తనని లేపడానికి ఎంత ప్రయత్నించుందండి ఆవును లేపటానికి. లాస్ట్‌కి లేపి పాలు తాగేంత వరకు తను వదిలిపెట్టలేదండి. ఎంత రక్తం పోయిందో చుట్టూ మొత్తం చూసి చాలా బాధేసింది. అప్పుడు నాకు అనిపించింది ఒక లేడీ మీద గూని నాకు గొప్ప భావం కలిగింది. ఎందుకంటే ఆవు కష్టపడ్డట్టే కదండీ ఎవరైనా అమ్మాయిలైనా ఇంతే ఇస్తారు బిడ్డల్ని ఇది చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ భలే స్పందించారండి ఏ మాటకి ఆ మాట. ఆవుకు తుడిచారు, చిన్న ఆవు కడ్డాక లాగారు, బాగా స్పందించారండి. గడ్డి తెచ్చిపెట్టారు. నేను కూడా తీసుకెళ్ళాను, జొన్నలు బెల్లం తీసుకెళ్ళి పెట్టానండి. చాలా అనిపించింది నాకు గ్రేటు. మొత్తం కొంచెం ఏదైనా కష్టంలో ఉందన్నంగా జనాలు కూడా బాగా స్పందిస్తున్నారని నాకు అర్థమైంది. బెల్లం మా కోడలు ఇచ్చిందండి. నేను జొన్నలు మిక్సీ పట్టుకొని వెళ్ళి పెట్టాను. జొన్నలు పెట్టచ్చంట. బాగా ఆకలేసిద్ది కదండి. అవి పెట్టి ఆవుకి మేము వాటర్ పెట్టేసి వచ్చాము. చూడండి ఏ మాట కాబట్టి అక్కడే ఉండి చాలామంది హెల్ప్ చేశారండి దానికి. నాకైతే అది చూడంగానే అంత రోతలో నుంచి ఒక బిడ్డ వస్తే అసలు నాకు అనిపించింది మనం కూడా ఇలానే వచ్చింటాం కదా అనిపించిందండి. మరి అంతే కదండి, మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదా. మన తల్లిదండ్రులు కూడా అలానే కాపాడుకుని ఉంటారు. కాబట్టి మనం వాళ్ళు ఏమి ఇచ్చారు అనే దానికంటే మనం విలువిద్దాం వాళ్ళకి. అది చాలు. మనకు జన్మనిచ్చారు కాబట్టి విలువిద్దామండి. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది చాలా బాగానే చూసుకుంటున్నారు తల్లిదండ్రుల్ని. కొంచెం ఈ మీడియా ఇలా వచ్చినాక చాలా బాగా చూసుకుంటున్నారు. అలానే ఓ తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆ విలువ తెలిసిద్దండి. మనం తల్లిదండ్రులకు విలువిద్దాము. వాళ్ళకు మనం విలువిస్తే మన పిల్లలు మనకు విలువిస్తారండి.